కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబరేట్గా మీరు తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఉదాహరణకి నేను ఛత్తీస్గఢ్లో ఐ థింక్ యూ హెడ్ నేను ఛత్తీస్గఢ్ సార్ నేను హర్యానా ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో నేను ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశాను. ఇలాగా మనకి డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికి. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తుంది. భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా. అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం. ఇప్పుడు మాకేమున్నాయంటే చాలా మంది కమిటెడ్గా వాళ్ళ గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలే హౌస్ ఇది మన 80s మన అన్నా హజారే గారు చేసింది. ఇలాంటి ప్రయత్నం కాదు, అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది. అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు. ఫస్ట్ ఒక ఉదాహరణ మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్. ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ అక్కడ. సో అలాగే మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు. కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తే, ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక 1-2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఇన్ని వేల కోట్లు, దాదాపు 2643 కోట్ల రూపాయల ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చోట ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలిగి దాన్ని వీ కెన్ స్కేల్ ఇట్ అప్. యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయాలి. ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు, పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతారంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటారు, దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏం సార్ వాట్ యూ డిడ్ సంథింగ్ లైక్ అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి ప్రతి దానికి కార్డుబోర్డు ఒక చిన్న ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారు అనుకోండి. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి మీరు ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది. ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు, కానీ ఎలా రికవరీ చేస్తాం. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఎన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా బాధ్యులు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు. నేను మా రివ్యూస్లో మాట్లాడతాను, కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ దే వెంట అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. కేసులు పెట్టచ్చు నాకు తెలియదు, కానీ నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక 4,000 to 5,000 కిలోమీటర్స్ అనుకోండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి ₹1,00,00,000కి ప్రతి 100 కోట్లకి 70 కోట్లు వాళ్ళు ఇస్తే మనం 30 కోట్లు పెట్టాలి. అంతే కదా సార్? 70-30 రేషియోలు. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు, కుగ్రామాలు కావచ్చు, వాటికి రోడ్డు. సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇస్తే కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను ఏంటంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు. నాకు కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక $40-40 మిలియన్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి. ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు, మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము మాట్లాడుతాం, మాకు కొద్ది సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి, మేము తర్వాత ఇస్తామండి. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్ట్, కానీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్, అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం, కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అంటే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే, మాకు కనీసం 200 crores per month కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే, దీన్ని ఒక 3 months తర్వాత మేము మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వాట్. మీరేం చెప్తారు? That's the question. Yes, put it exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's quite a new one, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, Sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes. Sir, ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు.